సిద్దిపేట జిల్లా మట్టిబిడ్డ తెలంగాణ సాహిత్యానికి జాతీయ స్థాయిలో నిలబెట్టినటువంటి సాహిత్య శిఖరం డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిన సందర్భంలో ఈ నెల 18వ తేదీన సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో సాయంత్రం 5 గంటలకు పెద్ద ఎత్తున పౌర సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్దిపేటకు సంబంధించిన సాహితీ మిత్రులు, సాహితీ సంస్థలు, అట్లాగే ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజా సంఘాలు, పౌర సంఘాలు అన్నీ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే అట్లాగే మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, అట్లాగే మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, అట్లాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి బక్కి వెంకటయ్య గారు, అట్లాగే తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ గారు, తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ గారు, ఇంకా ఈ సిద్దిపేటకు సంబంధించిన టీజేఏసీ చైర్మన్ పాపయ్య గారు, సీనియర్ జర్నలిస్టు కేఎన్జే గారు, ఇట్లా చాలామంది ప్రముఖులు, వివిధ సంఘాలకు సంబంధించిన ప్రముఖులు, ప్రజా సంఘాలకు సంబంధించిన ప్రముఖులంతా కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు, పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆ రోజు మాట్లాడతారు. ముఖ్యంగా సిద్ధారెడ్డి గారికి సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం అంటే సిద్దిపేట ప్రజలుగా సిద్దిపేటకు దక్కినటువంటి ఒక గొప్ప గౌరవంగా మేమంతా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన సాహిత్య రచన అంతా కూడా, సాహిత్య భూమిక అంతా కూడా సిద్దిపేట జిల్లానే. ఆయన పుట్టినటువంటి మందారం గ్రామమే. అట్లా ఆయన తన సాహిత్యంలో ఒక గొప్ప విలువల్ని, ఒక ప్రజాస్వామిక విలువల్ని, ప్రజా ఉద్యమాలకు సంబంధించిన అంశాల్ని, ఈ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని కవిత్వంలోకి తీసుకొచ్చి, భాష ద్వారా, ముఖ్యంగా తెలంగాణ భాషని కవిత్వంలోకి తీసుకొచ్చి ఒక గొప్ప సాహిత్యాన్ని వెలువరించినటువంటి వ్యక్తి ఆయన. ఆయనకు కరోనా సమయంలో రాసినటువంటి అనిమేష అనేటువంటి ఒక గొప్ప కావ్యానికి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. అందులో భాగంగానే ఈ సందర్భంగా ఈ ప్రాంతానికి సంబంధించిన రచయితలు, కవులు, కళాకారులు, సాహిత్యకారులు, పౌరులు వీళ్ళంతా కలిసి ఆయనకు ఒక ఘనమైనటువంటి గౌరవాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో అందరూ ప్రేమతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి సంబంధించిన కవులు, రచయితలు, కళాకారులు, ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయన అభిమానులు కావచ్చు, ఆయనతో సహాధ్యాయులు కావచ్చు, ఆయన విద్యార్థులు కావచ్చు, పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము ఈ ఆహ్వాన సంఘం పక్షాన కోరుతూ ఉన్నాం.